అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త క్రమేపీ బలపడుతూ వాయుగుండంగా మారి పోర్టు కళింగపట్నం, ఒడిశా మధ్యన తీరం దాటి 4 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలతో పాటు కృష్ణా నది కన్నెరం చేయడం, ప్రకాశం బ్యారేజ్లో వరద పోటెత్తడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఆంధ్రప్రదేశ్కు పాలనా రాజధానిగా ఉన్నట్టు విజయవాడ పూర్తిగా తడిసిమొద్దే 4 రోజులుగా బాహ్య ప్రపంచానికి పూర్తిగా దూరమైనట్టు ప్రజలు పడుతున్న కష్టాలు మాత్రం 121 ఏళ్ల క్రితం వచ్చినట్టు ఒక విపత్తు విజయవాడ వాసులను మాత్రం కంటతడి పెట్టిస్తుంది. ఈరోజు ఆ జల దిగ్బంధనను బయటికి తెచ్చేందుకు రాష్ట్ర యంత్రాంగం అంతా కూడాను రేయింబవళ్ళు శ్రమిస్తున్నారు. ఇటు ఆర్మీతో పాటు నేవీ బలగాలను కూడా రంగంలో దించి రక్షిత చర్యలు చేపట్టేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షం ఈరోజు రక్షిత చర్యలకు కూడా ఆటంకం కలిగిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి ఆ పెను విపత్తు నుండి వారిని కాపాడుతుంటే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినట్టు జగన్ మాత్రం రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనకి వైపే వారు మక్కువ చూపుతున్నారు. కానీ ఆ వచ్చినటువంటి ఆ విపత్తు నుండి ప్రజలను కాపాడేందుకు మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టలేదని చెప్పి ఈరోజు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ఆమదాలవలస ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ కోన్ రవికుమార్ ఉన్నారు. చూస్తే రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతుంది. ఇది మానవ తప్పిదమా లేకపోతే ప్రకృతి వైపరీత్యం తెలియదు, కానీ కేవలం మానవ తప్పిదం కారణంగా విజయవాడకి ఇటువంటి దుస్థితి వచ్చిందని మరీ బాహటంగా ఆరోపిస్తుంది. ఈరోజు అనుకోనటువంటి వర్షాలు కృష్ణానదిలో ఆ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు ఎక్కువ పడడం, బుడమేరు కాలువ ఎక్కువ ప్రధానంగా విజయవాడ నగరం ఈరోజు జల దిగ్బంధంలోకి వెళ్ళడానికి కారణం బుడమేరు కాలువ బ్రీచ్ అయింది. దీనికి ఈ పాపం అంతా కూడా జగన్మోహన్ రెడ్డిది. గడచిన 5 సంవత్సరాల్లో ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులో కానీ ఎక్కడైనా ఒక తట్టడి మట్టి పని చేశాడా? ఎక్కడైనా ఒక బ్రీచ్ అయితే దాని బ్రీచ్ కానీ ఎక్కడైనా బ్రీచ్ను క్లోజ్ చేసే కార్యక్రమాన్ని కానీ చేశాడా? పాపం జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకొని ఈరోజు అంత వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా తన బాధ్యతల్ని ఎప్పటికప్పుడు వర్షం వచ్చి ప్రజలు ఇంట్లో ఉన్నారు, వరదలు వచ్చి ప్రజలు ఇంట్లో ఉన్నారు, బాధలు పడుతూ ఉన్నారు. కానీ వాళ్ళకన్నా ఎక్కువ బాధపడుతున్నది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ప్రజల మధ్యనే ఉంటున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కేంద్రంతో మాట్లాడి ఎన్డీఆర్ఎఫ్ బలగాలను ఎక్కువగా తెప్పించడం, హెలికాప్టర్లు తెప్పించడం, అలానే స్పీడ్ బోట్స్ని, మోటార్ బోట్స్ని తెప్పించడం, అట్లానే నేవీ సిబ్బందిని తెప్పించడం, ఎప్పటికప్పుడు అన్ని చర్యలు కూడా తీసుకుంటూనే ఈనాడు ఆయన క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యన వరదల మధ్యన ఆయన ఉంటే ఒకరోజు పర్యటన కోసం వచ్చిన జగన్మోహన్ రెడ్డి, నేను అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల్లో తన ముఖ్యమంత్రిగా పనికి రాడు అని చెప్పే ప్రజలు తీర్పిచ్చారు. నీకు 151 సీట్లు ఇచ్చినా సరే నువ్వు ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడానికి అనర్హుడు అని చెప్పి ప్రజలు 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు కాబట్టి ఆయన ఉండాలని ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి తీసుకొచ్చారు. అంత అనుభవజ్ఞ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రభుత్వాల ఆకాంక్ష మేరకు కూటమి ప్రభుత్వం కొలుతీరినంతతో వచ్చినటువంటి పెను ముప్పు నుండి ప్రజలను కాపాడడంలో ఐఎండీ ఇచ్చినటువంటి సూచనలు పరిగణలోకి తీసుకుంటే ఇంతటి విపత్తుకి ఆ ప్రజలు అక్కడ బాధలు పడేవారు కాదు అన్న ఒక ఆరోపణ ఉంది. ఏదే పొడమేరు కడ్డుందో దానికి సంబంధించినంత వరకు అది గనక తలుపులు తీయకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుందన్న ఉద్దేశంతో లాక్లు ఓపెన్ చేసిన జగన్ బాహాటంగా ఆరోపిస్తుంది. ఈరోజు బుడమేరు కాలువకి వచ్చినంత వరద బహుశా గడచిన 121 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా అంత రాలేదు. అయితే మరి అది వస్తే లాక్లు దిగకపోతే, ఆ డోర్స్ ఓపెన్ చేయకపోతే ఏమవుతుంది? ఒక విజయవాడ నగరమే కాదు, అప్పుడు మొత్తం అవతల ఉన్నటువంటి దాని క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు, కొన్ని ఈవెన్ గుంటూరు నగరం కానీ దాని ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా ముంపును గురవుతుంది కదా. కానీ లాక్లో ఎప్పుడు విషయంలో అప్రమత్తం చేయలేదు ప్రజల్ని. ఇందుకే ఈరోజు వాళ్ళందరూ కూడా నీట ములిగి కన్నీరు మున్నీరు అవుతుంది. ఒకటే రోజు 29 సెంటీమీటర్ల వర్షపాతం పడినటువంటి సందర్భం గత 100 సంవత్సరాల కాలంలో ఇది మొదటిసారి. 29 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. ఇది మొదటిసారి గడచిన 100 సంవత్సరాల కాలంలో. కాబట్టి ఒకటేసారి కొండపోత వర్షం అంటారు. కొండపోత వర్షం పడితే మరి ఏ రకంగా ప్రజల్ని అప్రమత్తం చేస్తారు? ఐడిఎంఏ చెప్పింది ఏం సూచించింది? జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమను, వరదలు వస్తే కింద కార్పెట్లు వేసుకొని
పర్యటనలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని విమర్శించేది? జగన్మోహన్ రెడ్డికి ఆ అర్హత ఉందా? వరదల కోసం మాట్లాడే అర్హత ఉందా? ఆ రోజు వరదలు వస్తే కార్పెట్లు వేసుకొని రెడ్ కార్పెట్తో నడిచినటువంటి వ్యక్తి ఈరోజు బురదలో వస్తున్నాడు. ఆ రోజు 900 మంది నాకు బలగాలు ఉండాలని కోరుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎలా ఎలగలుగుతున్నాడు? ఆ రోజు అధికార తత్వాన్ని ఎలగబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాజకీయాలు చేయడానికి ఈరోజు వరద పర్యటన అని చెప్పి వచ్చాడు. రాజకీయాల కోసమా? నువ్వు రాజకీయాలు మాట్లాడు. ప్రభుత్వానికి ఏదైనా ఉంటే ఒక ప్రతిపక్షంగా సూచన చేయాలి. విపక్ష హోదా కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది కదా. అంటే ప్రతిపక్ష నాయకుడు కాదు ఆయన, ప్రతిపక్ష పార్టీగా. నేను అదే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను. ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ప్రతిపక్ష పార్టీగా మీరు ఏమైనా ఉంటే సూచన చేయండి. ఇంకా మీరు ఏమైనా ఉంటే మీ శ్రేణులు పెట్టి సహాయం చేయండి. అంతేగాని ఈరోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ శ్రేణులు మా నాయకుడు పిలుపు మేరకు, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు శ్రేణులు కూడా ఈరోజు వరద సహాయ చర్యల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇవేవి జగన్మోహన్ రెడ్డి కనిపించకపోవడంతో ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. కేవలం దీన్ని రాజకీయంగా వాడుకునేందుకు ఆయన చేసినట్టు ఆరోపణలు అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ కూడా అవాస్తవాలు మాట్లాడుతూ రాజకీయంగా వాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రజలు హర్షించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని మాట నమ్మే స్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడో పోయింది, 4 నెలల క్రితమే పోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఈరోజు నేను వరద పర్యటనకు వెళ్ళి అక్కడ రాజకీయ కార్యకలాపాలు చేయాలనుకుంటే ప్రజలు అసహించుకుంటున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు అర్ధరాత్రి 2 గంటలు 3 గంటల వరకు కూడా ప్రజల మధ్యనే ఉంటూ వారికి సహాయ కార్యక్రమాలు ఏ రకంగా అందుతున్నాయనేది పర్యవేక్షణ చేస్తూ, ఇటు అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ, ఇటు ప్రజాప్రతినిధులను కూడా అనేక ప్రాంతాలని మంత్రులందరినీ కూడా జిల్లా అక్కడికి విచ్చేసి ప్రతి ఒక్క డివిజన్ కూడా ఇన్ఛార్జిని పెట్టి, ప్రతి ఒక్క అధికారిని కూడా ఇన్ఛార్జిని పెట్టి అన్ని జిల్లాల నుంచి కూడా ఆహార పొట్లాలని ఈరోజు శ్రీకాకుళం జిల్లా అన్నటువంటి అరసవేలి దీని నుంచి కూడా టెంపుల్ నుంచి కూడా 10,000 ఆహార పొట్లాలను ఈరోజు అక్కడ విజయవాడ ప్రాంతానికి తరలించేటటువంటి కార్యక్రమంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం ఈరోజు ఉంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చొని రెడ్ కార్పెట్ మీద తిరిగినటువంటి ఈ వ్యక్తి తెలుగుదేశం పార్టీని కెలామిటీ కోసం మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. ఇటువంటి ఆనాడు ఇలానే అధికారంలోకి వచ్చిన 3 నెలల నాడు ఉదూ తుఫాన్ వస్తే దాన్నే జయించాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఈ వరదలను కూడా ప్రజల్ని మరలా వాళ్ళ మనసులన్నీ కూడా పూర్తి స్థిమితం అయినంత వరకు ప్రజలతోనే ఉంటాడు, ప్రజల మధ్యనే ఉంటాడు. ప్రజలకి ఈరోజు ప్రభుత్వం చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేసి, అన్ని ఎన్యూమరేషన్స్ కూడా చేసి, ఏ ఒక్కరికి కూడా వరద నష్టం వలన మేము నష్టపోయామనే భావన లేకుండా చేయించగలిగే సమర్థవంతమైనటువంటి అనుభవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన కార్యక్రమాలు ఉన్నారు. చేతనైతే ఒక ప్రతిపక్ష పార్టీగా సూచనలు ఇవ్వండి, లేదా సహాయ కార్యక్రమాల్లో పాల్గొండి. అంతేగాని భూముల కబ్జాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ నాయకులకు ప్రజలకు సహాయం చేయడానికి మాత్రం ముందుకొచ్చే ఆలోచనటువంటి వీళ్ళ తెలుగుదేశం ప్రభుత్వాన్నో, తెలుగుదేశం పార్టీనో, లేదా కూటమినో, జనసేనో విమర్శించేటటువంటిదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. చూస్తే కనుక 4 రోజులుగా ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా జరిగినటువంటి ఏదైతే కెలామిటీ ఉందో ప్రస్తుతం రక్షిత చర్యలకు కూడాను అడుగడుగున ఆటంకం కలుగుతుంది. ఇళ్లల్లో మృతి చెందినట్టు చందనగర్లోనే ఒక మహిళ 2 రోజుల క్రితం చనిపోతే కనీసం ఆ భౌతికాయాన్ని కూడా బయటికి తీసుకెళ్లే పరిస్థితుల్లో, నిండు గర్భిణులు కూడా ఈరోజు కనీసం హాస్పిటల్ వైద్యం అందే రెస్క్యూ పర్ఫెక్ట్గా జరుగుతున్నట్టు భావన మీకు కనిపిస్తుంది. ఎస్, అనుకోనటువంటి సంఘటనే ప్రమాదం. ఇది ఎప్పుడైతే మనకి అనుకోనటువంటి, ఇందాక చెప్పాను 29 సెంటీమీటర్ల వర్షపాతం. 29 సెంటీమీటర్ల వర్షపాతం అంటే ఎన్ని అడుగులు వర్షం పడింది? 3 అడుగులు. అంటే భూమి మీద పడినటువంటి నీరు అట్లా నిలబడితే 3 అడుగుల నీరు వర్షం పడింది. క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత పడింది? మరి ఆ వరదంతా వచ్చి ఈరోజు 2 మీటర్లు 3 మీటర్ల లోతులో ఉండేటప్పుడు ఇటువంటివి జరిగాయి. ఏదైనా ఒక ఇటువంటి విపత్తులు వచ్చేటప్పుడు ఎవరు చనిపోకుండా ఉండాలనిదే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అందుకనే ఆయన ఈరోజు కేంద్ర బలగాలను తెప్పించి, లేదు నేవీ బలగాలను తెప్పించి, ఈరోజు ఇన్ని బోట్లు తెప్పించి ఈరోజు ఇంత రెస్క్యూ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి అవన్నీ తెలుస్తున్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వారి దగ్గరికి వెళ్ళారు కాబట్టి తెలుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆ లోపలికంటూ వెళ్ళారు కాబట్టి తెలుస్తున్నాయి. ఈరోజు ఆయన కూడా వాళ్ళు ఎలాగైతే విపత్తులో ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంత విపత్తులో కూడా ధైర్యంగా ఆయన ప్రజల దగ్గరికి చేరుతున్నాడు.
రెస్క్యూని పూర్తి స్థాయిలో చేస్తున్నాం. రెస్క్యూ ఆపరేషన్ని 100% పూర్తి చేస్తున్నాం. మరో పెనుముప్పు పొంచి ఉన్న ఈ నేపథ్యంలో ఈ రెస్క్యూకి అడుగడుగును కూడా ఆటంకం కలిగి వస్తుంది. ఇంకొక వాయుగుండం ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇప్పటికే కృష్ణమ్మ పరవళ్ళు కానీ బ్యారేజ్కు ఉన్నటువంటి గేట్లు తెగిపోయిన విధంగా నీరు కూడా కిందకి వెళ్తాం. మళ్ళీ వారిని నాగార్జున సాగర్ శ్రీశైలం నుండి కూడాను గేట్ ఎత్తి కిందకి వద్దారు. ఇటువంటి అన్ని సూచనలు పరిగణనలు తీసుకుంటే ఇటువంటి విపత్తు వచ్చి ఉండేది కాదు విజయవాడకి. ఇవన్నీ మీరు చెప్పేది గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక గేటుకు గ్రీజు పెట్టాడా? అన్నమయ్య ప్రాజెక్టు గేటు తెగిపోయి ప్రాజెక్ట్ అంతా కూలిపోవడానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి కాదా? అన్నమయ్య ప్రాజెక్ట్ అంటే ఎంత? వచ్చిన కొద్దిపాటి వరదకి వాళ్ళు ఇసుక దందా కోసం, ఇసుక దోపిడీ కోసం ఆ రోజు ప్రాజెక్టునే ముంచేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. దానికి ఏం సమాధానం చెప్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి? ఈరోజు ఆయన ఎవడో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో ట్వీట్ చేశాడు, మేమేనా నీ ఇల్లును నీళ్లు పెట్టింది కాదా? ఈరోజు ఆ బోటులు కూడా అక్కడున్న బోట్లు ఏ రకంగా వచ్చేందుకు కూడా తప్పనిసరిగా పరిశీలిస్తాం. ఎందుకనంటే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టులో కూడా సరిగ్గా గేట్ల నిర్వహణ జరగలేదు, గత 5 సంవత్సరాల్లో చేయలేదనేది రికార్డ్స్ చెబుతున్నాయి. ఈరోజు మేము ఆరోపణ చేయడం లేదు. అధికారులను కూర్చోబెట్టి గడిచిన 5 సంవత్సరాల్లో మీరు ఏ పనులు చేశారు, ఎక్కడ పనులు చేశారు, ఎవరు పేమెంట్ ఇచ్చారని అడిగితే వాళ్ళ రికార్డులే చెప్తున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాపమే ఈరోజు ఈ రాష్ట్రానికి శాపమైంది. జగన్మోహన్ రెడ్డి దోపిడీ విధానమే ఈ రాష్ట్రానికి శాపమైంది. జగన్మోహన్ రెడ్డి అసమర్థపు పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రానికి శాపమైంది. ఈరోజు ఏమైనా 2 నెలల్లోనే అల్లావుద్దీన్ అద్భుత దీపాలు ఏమైనా వస్తాయా? ఈరోజు అనుభవంతుడు కాబట్టి అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి, నిష్ణాతులైనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి నిస్వార్థంగా ఈరోజు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ ఈరోజు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం. ఈరోజు 11,41,000 క్యూసెక్కులు గడిచిన 125 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ప్రకాశం బ్యారేజ్కి అంత వరద రాలేదే. గత 5 ఏళ్ళలో కూడా ఇటువంటి పరిణామాలు వచ్చాయి. ఎక్కడ కూడా అప్పుడు ఇటువంటి విపత్తు సంభవించలేదని జగన్ ఆరోపిస్తున్నాడు. ఈ 12 లక్షల క్యూసెక్ ఎప్పటికప్పుడు వస్తుంటే కానీ ఇలా ముంపుకు గురయ్యే పరిస్థితులు కేవలం మానవ తప్పిదం, అంటే అధికార పార్టీ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం. నేను అడుగుతా ఉన్నాను, నీ వరదల రికార్డు తీ. గడిచిన 5 సంవత్సరాల్లో ప్రకాశం బ్యారేజ్కి ఎప్పుడు వరద వచ్చింది? బుడమేరు కాలువలో ఎప్పుడు వరద వచ్చింది? క్యాచ్మెంట్ ఏరియాలో రెయిన్ఫాల్ ఎంత? అలాగే ఇక్కడ ఉన్నటువంటి కృష్ణానదిలో క్యాచ్మెంట్ ఏరియాలో రెయిన్ఫాల్ ఎంత? కృష్ణానదికి వచ్చిన వరదలు ఎంత? ఈరోజు ఎప్పుడైనా శ్రీశైలం సాగర్ నుంచి అన్ని గేట్లు ఎత్తి నీరు గడిచిన 5 సంవత్సరాల్లో ఏనాడైనా అన్ని గేట్లు ఎత్తి నీటిని కిందకి విడిచిపెట్టారా? లేదా నాగార్జున సాగర్లో అన్ని గేట్లు ఎత్తి ఎప్పుడైనా విడిచిపెట్టారా? పులిచెంతుల్లో అన్ని గేట్లు ఎత్తి నీటిని ఎప్పుడైనా కిందకి విడిచిపెట్టారా? గడిచిన 5 సంవత్సరాలు ఏనాడైనా జరిగిందా? అంత వరద ఎప్పుడు వచ్చింది? ఏనాడు వచ్చింది? ఈరోజు ఇవన్నీ అధికారిక లెక్కలు కావా ఇవి? ఈరోజు నాగార్జున సాగర్లో అన్ని గేట్లు కూడా ఎత్తి ఈరోజు వరద నీటిని వచ్చే ఇన్ఫ్లో కన్నా అవుట్ఫ్లోని ఎక్కువ పెంచామే. అలానే ఈరోజు నా శ్రీశైలం, అలానే పులిచెంతల, ఈరోజు అన్ని ప్రాజెక్టుల నుంచి కూడా విపరీతమైన వరద వచ్చేటప్పుడు వాటన్నిటినీ కూడా కిందకి 12,41,000 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి ఏనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏనాడు వచ్చింది చూపించమనండి రికార్డ్స్. 11 లక్షలు ఏనాడు దాటలేదే. 11 లక్షల మించి దాటలేదే. అసలు ఏనాడు 10 లక్షల మించి కూడా దాటలేదే. గడచిన 121 సంవత్సరాల కాలంలో దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఫ్లడ్. ఇది రేపు ఒక బెంచ్ మార్క్. ఇది రేపు ఏదైనా ఒక ప్రాజెక్టు తయారు చేయాలన్నా లేదా ఒక డిజైన్స్ చేయాలన్నా ఇది ఒక బెంచ్ మార్క్ కాబోతుంది రేపు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అవాస్తవాల్ని నేనేదో పదే మాట్లాడితే ప్రజలు నమ్ముతారేమో అనే భావన ఏదైతే ఆ దుర్బుద్ధి ఉందో, ఆ డొంక తిరుగుడు, ఆ వంక తిరుగుడు బుద్ధి ఉందో, ప్రజలు గుణపాఠం చెప్పినా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చెప్పిన మాటని వినే పరిస్థితిలో లేరు. చూస్తే కనుక విజయవాడ వాసులకు వచ్చినటువంటి ఈ కష్టాన్ని మాత్రం గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి హోదాను కూడా పక్కన పెట్టి కూటమి నాయకులందరూ కూడాను రక్షిత చర్యల్లో భాగస్వామి అవుతుంటే వారిపై బురద చల్లేందుకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విషయాన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నారు. అది ప్రకాశం బ్యారేజ్కి 12 లక్షల క్యూసెక్లు వరద 121 ఏళ్ళ క్రితమే వచ్చింది తప్ప మునుపెన్నడూ రాలేదు. ఒక్కసారిగా 29 సెంటీమీటర్ల రెయిన్ఫాల్, అంటే 3 మీటర్లు ఎత్తున్నటువంటి వర్షం, కుండపోత వర్షం ఈరోజు ఈ పరిణామాలన్నింటికి కారణమైంది.
గత 5 ఏళ్లలో కనీసం ఇరిగేషన్ కానీ ప్రాజెక్టులకు కానీ సందర్శించలేదు. సరికదా కనీసం నిధులు వెచ్చించినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ ఆరోపణలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రేయిం భవన్లో కూడాను కేంద్ర ప్రభుత్వంతో నెగోషియేట్ చేసుకొని విజయవాడ వాసులకు వచ్చిన కష్టాన్ని నుంచి గట్టెక్కించి వారికి అడుగడుగునా కూడాను రక్షిత చర్యలు చేపట్టేందుకే ఇటు నేవీ అదే ఆర్మీ బలగాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు నాయకులందరూ కూడా అక్కడ ఉండి రక్షిత చర్యలు ఆహార పొట్లాలు అందించేందుకు అదేవిధంగా రెస్క్యూని కూడా చేపట్టేందుకు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో బురద జల్లేందుకు జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మాత్రం కోన రవికుమార్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.